తండ్రి నీ యొక్క మాటలు మేము వినడానికి నేర్చుకోవడానికి సిద్ధపడ్డాం తండ్రి. తండ్రి వినిచున్న వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకుని తండ్రి వాటి ద్వారా ప్రవర్తించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తండ్రి. తండ్రి మరికొన్ని మాటలు మేము నేర్చుకుంటుండగా తండ్రి అవి మా హృదయం మందు విత్తబడి తండ్రి వాటి ద్వారా మేము సక్రమంగా నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేసి తండ్రి. విని విడిచిపెట్టే గుంపులో ఉండకుండా తండ్రి విన్నదాన్ని దాని ద్వారా ప్రవర్తించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమున చిన్న ప్రార్థన మనం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపరికి మనం వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పటివరకు కూడా మనం విశ్వాసి ఎలా ఉండాలి అనే విషయాన్ని, వారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలనే దాని గురించి మనం నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు మరికొన్ని మాటలు మనం నేర్చుకుందామండి. దేవుడు మొదట ఆదికాండం స్టార్ట్ అయింది. ఆది యందు అన్నాడు. అన్న తర్వాత మొదటిగా మనిషిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆదాము హవ్వను ఇద్దరిని చేశాడు. చేసిన తర్వాత వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఏమన్నా ఈ ఆజ్ఞని మీరు పాటించకపోతే ఎప్పుడైతే అతిక్రమిస్తారో అప్పుడే చనిపోతారు అన్నారు. ఎప్పుడైతే అతిక్రమిస్తారో అప్పుడే మీరు చనిపోతారు. అర్థమైందండి? చనిపోతారు అన్న తర్వాత వీళ్ళు అతిక్రమించారు. చనిపోతారు అన్న తర్వాత అతిక్రమించారు. అతిక్రమించిన తర్వాత చనిపోవాలిగా. అతిక్రమించిన తర్వాత చనిపోవాలిగా. చనిపోలేదు, అవునా కదా? ఇలా మనం ఆదికాండం నుంచి మనం చూసుకుంటా వెళ్తే దేవుడు అబ్రహాం గారికి ఒక పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టి, అబ్రహాం నీకున్న ఒక కుమారుని నాకు ఇచ్చేసే అనేసి అన్నాడు. అవునా కదా? అన్నాడా లేదా? అన్న తర్వాత అబ్రహాం గారు అతి కష్టమైన ఏం చేశారు? ఆయన తనకున్న కుమారుని తీసుకెళ్ళి ఇచ్చేమన్నాడా? కన్ఫామ్గా ఇచ్చేమన్నాడు కదా. ఇస్తే ఇవ్వు లేకపోతే లేదన్నాడా? ఇస్తే ఇవ్వు, నీకు ఆప్షనల్ అన్నాడా? ఇచ్చేయన్నాడు, ఖచ్చితంగా ఇచ్చేయమన్నాడు. ఖచ్చితంగా అక్కడ కూడా ఖచ్చితంగా చస్తావన్నాడు. ఎక్కడ? ఆదికాండంలో ఖచ్చితంగా చస్తావన్నాడు. చస్తావంటే మరి ఖచ్చితమన్నా? కన్ఫామ్గా లేదు, మళ్ళీ వేరేది ఇంకా అనలేదు కదా. ఏమన్నాడంటే నువ్వు దినమున నిశ్చయముగా అంటే ఏంటండి? ఖచ్చితంగా ఆప్షన్ లేదు. నిశ్చయముగా దినమున చచ్చేదవు అన్నాడు. తర్వాత అబ్రహాం గారి దగ్గరికి వచ్చి నీ కొడుకుని బలి ఇచ్చేయి అంటే ఇచ్చేమనే, ఇస్తే ఇవ్వు లేకపోతే లేదని కాదు, నీ కుమారుణ్ణి ఇచ్చే అన్నాడు. అయితే ఇక్కడ మనకి డౌట్ వస్తుంది. ఏం డౌట్? అక్కడ చచ్చిపోతాం అన్నాడు, చావలేదు. ఇచ్చేమన్నాడు, ఇక్కడ ఇవ్వలేదు. అవునా కదా? అవునా? మరి ఎందుకు చనిపోలేదు? ఇక్కడ ఎందుకు వద్దన్నాడు? ఇచ్చేమన్నాడు, వద్దన్నాడు. అవునా కదా? ఏమన్నా రోజు ఆదాము హవ్వ అనే ఇద్దరు అతిక్రమించిన తర్వాత చనిపోతే ఏం జరిగింది అంటారు? అంటే వారు బ్రతకటం వల్ల ఏముంది? లాభం ఉంది. అవునా కదా? ఇప్పుడు ఇస్సాకు తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకు కుమారులు వచ్చారు. ఇస్సాకు కుమారుల తర్వాత ఇజ్రాయేలీలు మొత్తం వచ్చారు. అంటే ఇస్సాకు గారు లేకపోతే ఇజ్రాయేల్ మొత్తం ఉన్నారా? 12 గోత్రాలు ఉన్నారా? అంటే ఇస్సాకు గారి వల్ల ఎంత లాభం ఉంది? అవునా కదా? ఇప్పుడు ఆదాము హవ్వ చెప్పే విషయం జరిగింది ఎప్పుడు చనిపోతే ఏమయ్యేది? ఇది ప్రపంచం అంతా ఉండేది ఇలాగా. అంటే వాళ్ళు బ్రతకటం వల్ల ఏదో లాభం ఉంది. అవునా కదా? లాభం లేకుండా ఏదైనా చేస్తాడా దేవుడు? అలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే దేవుడు ఎలా చేశాడంటే తల్లి గర్భంలోనే కొన్ని కణాలు, చాలా శుక్ర కణాలు తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు ఆ కణాలన్నింటిలో నీ యొక్క కణాన్ని తీసుకొచ్చి నిన్ను భూమి మీద నిలబెట్టాడంటే అంటే నీవు భూమి మీదకి రావడం వల్ల లాభం ఉందానా లేదనా? లాభం ఉందనే కదా. లాభం ఉన్నాయనే పుట్టించాడు, లాభం ఉన్నాడే బ్రతికిస్తున్నాడు. అంటే ఆదాము హవ్వను బ్రతికించాడంటే లాభం ఉందనా లేదనా? అంటే అంత పని ఉందనా లేదనా?
ఇస్సాకు గారిని బ్రతికించారన్నా. ఇలా మనం చూసుకుంటూ పోతే ఇస్కియానా ఆయన చనిపోతాన్న విషయం తెలిసిందా లేదా ఆయనకి? అంటే ఇస్కియా గారు భక్తుడా లేకపోతే భక్తిపరుడా కాదా? అవునా కదా? అంటే ఇప్పుడు భక్తిపరుడు ఆయన కూడా చనిపోవడానికి ఆయన ఏమన్నాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తిరిగి కొంత ఆయుష్ని పొందుకున్నాడు. అంటే దేవునికి హిజ్కియా వల్ల ఉపయోగం ఉందానా లేదా? దేవునికి ఉపయోగం ఉంది. సో వీళ్ళందరూ కూడా ఎక్కడంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు, వీళ్ళంతా కూడా ఆదాము హవ్వ భక్తులేనా? భక్తులే కదా. తర్వాత ఇస్సాకు గారు, తర్వాత హిజ్కియా గారు, సో వీళ్ళందరూ భక్తులే. అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా భక్తులే. ఇలా చూసుకుంటే చాలా మంది భక్తుల్ని దేవుడు భూమి మీద బ్రతికిస్తూ వచ్చాడు. అయితే ఇలా చూసుకుంటూ వచ్చిన తర్వాత చాలా మందికి ఒక ఆలోచన వస్తుంది. అవునా కదా? మనల్ని కూడా చాలా మంది అంటారు, ఏమంటారంటే మా నాన్నగారు ఇప్పటివరకు, కొంతమంది నాన్నగారు చనిపోయాడు అనుకోండి, మా నాన్నగారు ఇప్పటివరకు చనిపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో ఇంకొక లెవెల్లో ఉండేవాళ్ళు అంటాం. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోకపోతే ఏముంది, మంచి జరిగిద్దనే కదా. అంటే చనిపోయారంటే మాకు నష్టం జరిగిందనేగా. సో ఇలా మనం చూసుకుంటూ పోతే కొత్త నిబంధన కాలంలో మనకి ఎవరున్నారంటే పౌలు గారు ఉన్నారు. ఎవరు? పౌలు గారు ఉన్నారు. సో ఈ పౌలు గారి గురించి, ఆదాము హవ్వ గురించి అందరికి తెలుసో తెలీదా? అలాగే కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి పౌలు గారి గురించి కూడా మనం సంఘంలో ఉన్న మనం అందరం ఏమనుకుంటామంటే పౌలు గారిలో బతకాలండి. అవునా కదా? ఒక ఇస్సాకు గారి లాగా బతకాలనుకుంటాం లేదా? అంటే వాళ్ళందరూ ఏంటి మనకి ఇన్స్పిరేషన్, ఆదర్శం. అవునా కదా? అందుకే పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోవాలన్నారు. అంటే ఇప్పుడు పౌలు గారి మాటలు ఫాలో అవ్వాలా వద్దా? పౌలు గారి మాటలు ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా? పౌలు గారి మాటలు ఖచ్చితంగా మనం ఫాలో అవ్వచ్చు. కొన్నిసార్లు దేవుడు బైబిల్లో కొన్ని వాక్యాలు అనుభవాలు చూపించడానికి రాస్తాడు. అర్థమైందండి? ఉదాహరణకి ఇప్పుడు దావీదు గారు ఉన్నారు. దావీదు గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆయన భక్తిపరుడే కానీ తప్పు చేసి. ఇప్పుడు ఆదాం గారు ఉన్నారు కదా, ఆయన భక్తిపరుడే కానీ ఒక మిస్టేక్ చేశాడు. అంటే ఆయన అనుభవాలు కూడా రాశాడు. ఇప్పుడు ఆ అనుభవం కోసం ఆ మిస్టేక్ చేయాలా? మనం చేయని అవసరం లేదు కదా. సో అనుభవాలన్నీ చదువుకోవాలి, నేర్చుకోవాలి. కాకపోతే అన్నీ అసలు ఏ సందర్భంలో జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనం గ్రహించడానికి మాత్రమే, దాన్ని ఫాలో అవడానికి కాదు. అవునా కదా? కొన్ని విషయాలు మనం ఫాలో అవడానికి కాదు, నేర్చుకోవడానికి, అనుభవాలు తీసుకోవడానికి. అలా అనుభవాలు తీసుకుంటే మన పౌలు గారి జీవితంలో చాలా అనుభవాలు తీసుకోవచ్చు. అవునా కదా? ఆయన చాలా ఇన్స్పిరేషన్ పర్సన్. ఆయన గురించి మాట్లాడాలంటే మనం సరిపోం అనమాట. ఆయన గురించి ఏమన్నారంటే, నువ్వు విద్య ఎక్కువైపోయావు. ఎలా అయిపోయాడంట? వెర్రివాడు అయిపోయాడంటే అనుకుంటున్నారు వాళ్ళు. విద్య ఎక్కువైపోయి అతి విద్య వల్ల నువ్వేమైపోయావు? వెర్రివాడు అయిపోయావు. అంటే ఆయనకు అంత విద్య ఉంది, ఆయన గురించి మనం మాట్లాడి సరిపోతామా? మనకంటే విద్యాపరుడు అనమాట ఆయన. అయితే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన చెప్పినటువంటి విషయాలు మనం ఫాలో అవ్వాలి. అయితే ఇలాంటి వ్యక్తి, ఇంత విద్య ఉన్న వ్యక్తి, ఇంత అతి విద్య కలిగిన వ్యక్తి, అలాగే మీరు క్రీస్తు పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి, సో ఈ అన్న విషయం మనకు చాలా విషయాలు మనకి ప్రసాద్ ఆల్రెడీ పౌలు గారి గురించి అన్ని విషయాలు చెప్పాడు. ఆయన చెప్తే మన అందరూ కూడా ఆశ్చర్యం కలిగింది. అవునా కదా? ఇప్పుడు తండ్రి, ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని పుట్టిన కాడి నుంచి పెంచుతూ ఉంటాను. సో ఇప్పుడు ఈ పిల్లల్ని నేను ఏం చేయాలనుకుంటా, ఒక స్టేజ్ తీసుకెళ్ళాలనుకుంటా, వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలనుకుంటా. అవునా కదా? ప్రయోజకులు చేయాలనుకుంటున్నా తప్ప వీళ్ళని నాశనం చేయాలనుకుంటానా?
అనుకోను కదండి. లేకపోతే వీళ్ళు చనిపోవాలనుకుంటానా? అనుకోను. ఇప్పుడు ఇప్పుడు నేను కూడా ఒక 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతకాలనుకుంటానా? చనిపోవాలనుకుంటానా? బ్రతకాలి అనుకుంటాను. కానీ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. పౌలు గారు చెప్పేటువంటి కొన్ని విషయాలు మనకు అర్థం కావట్లేదు. ఎందుకని? ఆయనకున్నంత విద్య కానీ, ఆయనకున్నంత చదువు కానీ మనకు లేవండి. అంటే తెలుసుకోవచ్చు కొంచెం కొంచెం, అంటే కొన్ని విషయాలు వెంటనే మనకు అర్థం కావు. అలాంటి ఒక విషయం ఏంటంటే, పౌలు గారు ఏమన్నారంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావైతే లాభం అనే విషయాన్ని, చావైతే లాభం అనే విషయాన్ని ఇప్పుడు ఆదం గారికి అప్లై చేయండి. ఇప్పుడు చావైతే లాభం అన్నాడు పౌలు గారు, ఆదం గారికి అప్లై చేయండి. చావైతే లాభం అని ఇసాక్ గారికి అప్లై చేయండి. చావైతే లాభం అని ఇస్గే గారు అనుకుంటే మరి ఎందుకు అనుకోవాలా? బ్రతికితే లాభం, చావైతే నష్టం అన్నాడు. ఇక్కడ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. చచ్చిపోతే లాభం అన్నాడండి. అంటే చచ్చిపోవడానికి పుట్టామా? అంటే ఆదం గారు చనిపోవడానికి పుట్టాడా? అంటే ఇసాక్ గారు చంపేయడానికే, అంటే ఆయన ఇచ్చేమన్నాడు కాబట్టి చనిపోవడానికి పుట్టాడు ఆయన. మరి దేవుడు మనల్ని 9 నెలలు తల్లి గర్భంలో ఉంచి మళ్ళీ తిరిగి మనల్ని ఈ వయసు వరకు పెంచాడంటే మనం చనిపోవడానికా? ఇదే విషయం చెప్పడానికి మనం పోయినా యేసు రోజున ఏం చెప్పామంటే, మీ సహోదరుల నిమిత్తం మీరు ప్రాణము పెట్టబద్దులై, అంటే ప్రాణం పెట్టే అధికారం ఉంది. ప్రాణం పెట్టే అధికారం అంటే ప్రాణం తీసేసుకోవడం కాదు. ఇప్పుడు నేను ఎవరో నా సహోదరులు వచ్చి, ఇద్దరు సహోదరులు వచ్చి, అరే ఇప్పుడు ఈ రోజు నువ్వు చనిపోతే నేను దేవుడిని నమ్ముతారంటే చవచ్చు. అది ప్రాణం పెట్టడం అంటే అర్థం ఏంటి? వారి కోసం బ్రతకడం అని. వారి కోసం బ్రతకడమే మనం ప్రాణం పెట్టడం, అంతేగాని నీ ప్రాణం తీసుకోవడం కాదు. ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఏమిటంటే, నీ సహోదరుల నిమిత్తం నువ్వేం చేయాలి? ప్రాణం పెట్టాలి. అంటే వారి కోసం నువ్వు బ్రతకాలి. ఇక్కడ ప్రాణం పెట్టే అధికారం ఉంది కానీ తీసుకునే అధికారం లేదు. అర్థమైందా మీకు? నీ సహోదరుల నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టడం అంటే అర్థం ఏంటి? నీ సహోదరుల కోసం బ్రతకడం. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఈ జీవితం ఎందుకు, చనిపోతే పర్లేదు కదా అని చెప్పి చనిపోతారు. అంటే ప్రాణాన్ని తీసుకునే అధికారం లేదు, ప్రాణం పెట్టే అధికారం ఉంది. వారి కోసం, నీ సహోదరుల కోసం బ్రతికే అధికారం ఉంది కానీ నీ ప్రాణాన్ని తీసుకునే అధికారం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, అయితే ఈ పౌలు గారు చెప్పేటువంటి ఈ విషయం ఎలా అర్థమైంది మనకి? అవునా కాదు? చనిపోతే లాభం అంటున్నాడు. అసలు ఆయన ఏ విధంగా ఎందుకు అంటున్నాడు ఒకసారి చూద్దాం. 2 తిమోతి 4:17. 2 తిమోతి 4:17. అయితే నా ద్వారా ప్రకటింపబడి నిమిత్తము నన్ను బలపరిచెను, సింహపు నోట నుండి ప్రతి దుష్కార్యం నుంచి నన్ను తప్పించెను. సరిపోద్దండి. సువార్త పూర్ణంగా ప్రకటించబడ్డాను కంట ఆయన ఏం చేశాడంటే, సింహపు నోటి నుండి నన్ను తప్పించాడు. తర్వాత ప్రతి దుష్కార్యం నుంచి నన్ను తప్పించాడు. ఇప్పుడు సువార్త ప్రకటన పూర్తిగా సంపూర్ణంగా కంప్లీట్ చేయడానికి ఏం చేయాలంటే, సింహపు నోటి నుండి నన్ను తప్పించాడు. తర్వాత ప్రతి దుష్కార్యం నుంచి నన్ను విడిపించాడు. మరి ఈ విషయం ఎందుకు చెప్తాడు ఆయన? చనిపోవాలనుకుంటున్నాడుగా, చనిపోయినా లాభమే అనుకుంటున్నాడు. చనిపోతే నాకు లాభమే అన్నాడు. కానీ ఏం చేస్తున్నాడంటే, సింహపు నోటి నుండి నన్ను
రక్షించాడు. సింహపు నోటి నుండి నన్ను రక్షించాడు, ప్రతి దుష్కార్యం నుండి. మరి చనిపోతే లాభం అనుకునే వ్యక్తికి ఇవన్నీ ఎందుకు? నాకు చనిపోతే లాభం. మొన్న మా ఇంటి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాము కాటేసింది. అర్థమైందండి? పాము కాటేసింది. ఇప్పుడు ఈ పాము కాటేసిన వ్యక్తి చనిపోతే బాగుండు అనుకుంటుందా? చనిపోతే లాభం అనుకోవచ్చుగా. ఆవిడేం చెప్తుంది? ఈరోజు ఆదివారం దేవుడే నన్ను బ్రతికించాడు. అవును, ఈరోజు అరే నేను లాభం, ఈ పాటికి లాభం వచ్చేసేది దాని గురించి. ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఉందండి. ఈ వస్తువు అమ్మితే నాకు 100 రూపాయలు వస్తాయి. వస్తువు అమ్మితే ఎంత వస్తాయి? ఇప్పుడు ఈ వస్తువుని అమ్మేయాలనుకుంటానా? ఈ వస్తువు అమ్మేయాలనుకుంటానా, ఉంచుకుంటానా? మీకు అర్థమైందా? నా దగ్గర ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు అమ్మితే నాకు 100 రూపాయలు వస్తాయి. ఈ వస్తువు అమ్మేయాలనుకుంటానా, లేకపోతే ఇంట్లో దాచుకుందాం అనుకుంటానా? అమ్మేస్తే బెటర్ కదా. అమ్మేస్తే 100 రూపాయలు లాభం వస్తుంది కదా. కానీ నేను అమ్మాలనుకుంటున్నా అంటే అర్థం ఏంటి? దానివల్ల నాకు ఇంకా లాభం ఉంది కాబట్టి. అవునా కదా? సో ఈవిడేమనుకుంటుంది? దేవుని దయ వల్ల నేను బ్రతికే అనుకుంటుంది. అంటే చనిపోతే లాభంగా. మరి చనిపోతే మరి ఆదమ్ హవ్వలు కూడా చనిపోతే లాభంగా అలా అనుకుంటే, మరి ఇస్సాకు గారు కూడా చనిపోతే లాభమేగా. కానీ పౌలు గారు అదే ఆ విషయం, నేను చనిపోతే లాభము, బ్రతుకుతే క్రీస్తు అన్న వ్యక్తి, నేను సింహం నుండి తప్పిపడ్డాను, ప్రతి దుష్కార్యం నుంచి నేను విడిపింపబడ్డాను ఎందుకు చెప్తున్నాడు? అర్థమైందండి? అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంట. ఈ విషయాలను ఎందుకు చెప్తున్నాడు ఆయన? పౌలు గారేనా? అపోస్తల కార్యాలు 14:22 అండి. శిష్యుల మనసులను దృఢపరిచి. శిష్యుల మనసులు ఎందుకు దృఢపరిచారు? దృఢపరచాల్సింది ఎందుకు వచ్చింది ఆ విషయం అంటే, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు వీళ్ళు ఎలా అయ్యారంటే కొంచెం భయపడ్డారు. ఉదాహరణకి పౌలు గారిని బాగా కొట్టేసి చనిపోయాడు అనుకొని ఈడ్చి పక్కలాగి పడేశారు. పక్కలాగి పడేసిన తర్వాత ఆయన చనిపోయాడు అనుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేశారంటే తిరిగి లేచి వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళి, అరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని బలపరిచి ఏం చేశారు? మళ్ళీ సువార్త పంపించారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే కొట్టినా పర్వాలేదు, మనం చనిపోయినా పర్వాలేదు అన్నాడా? ఒకవేళ నేను చనిపోయినా పర్లేదు, ఏం పర్లేదు, మీరు చనిపోయినా పర్లేదు అన్నాడా? లేదు, మీరు అనేక శ్రమలు అనుభవించాలి, ఇంకా మీరు బ్రతకాలని అర్థమా? బ్రతికినోడు శ్రమలు అనిపిస్తాడా, చనిపోయినోడు శ్రమలు అనిపిస్తాడా? బ్రతికినోడే కదా. అంటే బ్రతికిన వ్యక్తి ఏం చేయాలి? అక్కడ శ్రమ అనుభవించాలని చెప్తున్నాడు. అక్కడ శిష్యులను మనసులను దృఢపరిచి మీరు అనేక శ్రమలు అనిపించంటే అనేక సంవత్సరాలు మీరు బ్రతకాలి. అనేక సంవత్సరాలు మీరు బ్రతికి శ్రమలు అనుభవించాలి. అంటే మీరు చనిపోతే లాభం ఉందని చెప్తున్నాడు అక్కడ వాళ్ళకి. నేను చనిపోతే లాభం, మీరు చనిపోండి అనలేదుగా. మీరు అనేక శ్రమలు అనుభవించి మీరేం చేయాలి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని శిష్యులకు నేర్పిస్తున్నాడు. అవునా కదా? కొట్టి చంపేసినట్టు పడేస్తే చనిపోయినా పర్లేదని అక్కడే పడుకున్నాడా? అంటే ఇంకా నేను బ్రతకాలి, ఇంకా దేవుని కోసం చేయాల్సింది నేను చాలా ఉందని ఆయన లెగిసాడు. ఒకవేళ నాకు ఇంకా నాకు చేయాల్సిన పనే లేదు, ఈరోజు చనిపోయినా పర్లేదు అనుకుంటే హాయిగా ఇంటికి వెళ్ళి పడుకునేవాడు. అవునా కదా? కానీ ఆయన చేసే ప్రతి పనిని మనం అబ్జర్వ్ చేస్తే మనం ఆయన ఆదర్శంగా తీసుకుంటాం కాబట్టి ఆయన ప్రవర్తన మనం అబ్జర్వ్ చేస్తే ఆయన ప్రతిరోజు కూడా బ్రతికి పని చేయాలి,
బ్రతికి దేవుని కోసం శ్రమ పడాలి అని ఆలోచించాడు తప్ప ఎక్కడ నేను చనిపోదాం అనుకోలే. అర్థమైందండి? ఎక్కడ కూడా. అవునా కదా? అంతమంది కొట్టి చనిపోయేలా కొట్టి పడేస్తే ఇంకా నా జీవితం అయిపోయింది, ఈ రోజుతో నా టైము అయిపోయిందని ఎప్పుడు అనుకోలేదండి. ఇంకా నేను దేవుని కోసం ఏదో చేయాలి, దేవుని కోసం వెళ్ళాలి, నేను బ్రతికుంటేనే నా శిష్యులు బాగుంటారు, వాళ్ళ హృదయంలో దృఢంగా ఉంటారు అనే ఆలోచనతో ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఈరోజు నేను చనిపోయినా పర్లేదు అనుకోలే. చనిపోయినా పర్లేదు, ఈరోజు చనిపోతే నేను పరలోకి వెళ్ళిపోతాను, నాకు లాభం వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదండి ఆయన. అవునా కదా? 2 కొరింథీ 11 అధ్యాయం 11 అధ్యాయం 23 నుంచి చూడండి. ఎర్రివారి వలె మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాస పడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదలలోను, అన్ని జనుల వలన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలోని ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసము కష్టములతోను, తరచుగా జాగారముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, జగాంబరత్వముతోను ఉంటిని. ఇంకానూ చెప్పవలసిన అనేకము ఉన్నవి, ఇవియు గాక సంఘములన్నిటిని గురించి చింత కలదు. ఆయన గురించి కొన్ని జరిగినటువంటి అనేక, ఆయన పొందిన శ్రమలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయంట. ఎన్నున్నాయంట అండి? చాలా ఉన్నాయంట. ఈయన ఇప్పుడు కూడా శ్రమ పడుతూ వచ్చాడు తప్ప చనిపోవాలని ఎప్పుడు అనుకోలేదంటండి. కానీ ఇవి కాక ఏమన్నాయంట? సంఘం అన్నిటి గురించి ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది. భారం ఉందంటండి. ఉదాహరణకి భారం ఉంది, నాకు ఏముంది? భారం ఉంది. ఏ భారం అంటే మా అబ్బాయికి పెళ్లి చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా అబ్బాయికి పెళ్లి చేయాలి, చదివించాలి, ఉద్యోగం రావాలి, పెళ్లి చేయాలి. ఇదేంటిది? భారం. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక 20 సంవత్సరాలు వేసుకోండి. ఒక 20 అంటే 20 సంవత్సరాలు నేను బ్రతకాలా అంటే భారం ఉందండి. బ్రతకాలనే కదా. ఈయన బ్రతుకుంటేనే ఇవి చేయగలడు. ఇంత శ్రమ పడ్డాను, అనేక శ్రమలు పడ్డాను, ఇంకా చెప్పాల్సిన చాలా శ్రమలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి. ఇవిగాక ఈ సంఘముల గురించి నాకేముంది? చింత కలదు. ఏముందంట? చింత కలదు, భారం కలదు. సంఘముల గురించి నాకు చింత కలదు, భారం కలదు. అంటే ఈ చింతలు, ఈ భారాలన్నీ తీర్చాలంటే ఏం చేయాలి? ఈయన బ్రతుకుండాలండి. ఇన్ని శ్రమల్లో ఎప్పుడు కూడా ఆయన చనిపోతే బాగుండి ఈరోజు అనుకుంటారు లేదు మనోళ్ళు. ఇన్ని బాధలు పడే కంటే చచ్చిపోతే బాగుండి అంటారు. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అందరూ ఏంటి? వాళ్ళ సమస్య ఏంటి? బాధలేనా? అందుకే పెట్టే అధికారం ఉంది కానీ తీసుకునే అధికారం లేదు. ఎక్కడ తీసుకునే అధికారం లేదు? భూమి మీద తీసుకునే అధికారం లేదు. అర్థమైందా మీకు? సహోదరుల మీద నీ ప్రాణం పెట్టాలి, ఊరేసుకొని తీసుకునే అధికారం లేదు. ఇక్కడ పెట్టేవంటే మళ్ళీ తీసుకునే అధికారం వస్తుంది ఎక్కడ? తండ్రి దగ్గర. మళ్ళీ మనకు అధికారం వస్తుంది. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ అక్కడ తీసుకునే అధికారం రాదు. అర్థమైందా? ఇప్పుడు ఊరేసుకొని మన ప్రాణం తీసేసుకున్నాం, మళ్ళీ ఇంకా తీసుకునే అధికారం ఉంటుందా మనకి? ఉండదు. ఇప్పుడు సహోదరుని పెడితే నువ్వు బ్రతికావు, ప్రాణం పెట్టావు,
ఇప్పుడు నువ్వు తీసుకునే అధికారం వస్తుంది. అర్థమైందండి? సో అలాగే పౌలు గారు కూడా సంఘముల గురించి అయినా చింతన, అంటే సంఘముల కోసం అయినా బ్రతకాల్సినటువంటి అవసరత ఉంది. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల. ఒక్కసారి ఆగుదామండి. ఫస్ట్ ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడు? చనిపోతే లాభమే అనేసాడు. చచ్చిపోతే లాభం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అయినను శరీరమందు నిలిచిండుట జీవించుటయే నా పనికి ఫలసాధం అన్నాడు. ఇప్పటి వరకు కొంత పని చేశాడు. అంటే పౌలు గారు బ్రతుకున్నంతసేపు కొంత పని చేశాడు, కొంత పని చేశాడు. పని చేసిన తర్వాత ఇప్పుడేమన్నాడంటే సడన్గా ఒక మాట అన్నాడు. ఏమని? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఇక్కడ చావైతే లాభం అన్నాడు, చంపబడితే లాభం. ఇప్పుడు దేవుని పనిలో ఏంటి? కొంతమంది భక్తులు చనిపోలే, చంపబడ్డారు అంటే వారికి లాభం ఉందా లేదా? అంటే ఇదేమంటాడంటే చంపబడితే లాభం అంటలా, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అంటే చచ్చిపోతే లాభం అంటున్నాడు. ఇప్పుడు మనం దేవుని కోసం బ్రతకాలా, చచ్చిపోవాలా? ఇప్పుడు కొంతమంది మనకు సంఘానికి వస్తారనుకోండి, దేవుని చచ్చిపోండి అంటావా? అనం కదా. దేవుని కోసం బ్రతుకుతావు రండి అంటావా? దేవుని కోసం చచ్చిపోతావు రండి అంటారా? బ్రతుకుతాము రండి అనాలి. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని కోసం బ్రతకాలి, చనిపోకూడదు. కానీ దేవుని పనిలో చంపబడ్డారు ఎవరు? భక్తులు. చంపబడ్డ వారికి లాభం ఉందా లేదా? వారికి అంటే ఇక్కడ చంపబడితే లాభం అంటలా, చచ్చిపోతే లాభం అంటున్నాడు. చావైతే లాభం అంటే అర్థం ఏంటి? చచ్చిపోతే లాభం అనేగా, అవునా కదా? ఇప్పుడు తర్వాత అన్న తర్వాత ఏమన్నాడు? అయినను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకం. ఆల్రెడీ పని చేశాడు, ఇంకా పని ఉందంట. నాకున్న పని అంటే ఏంటి అర్థం? నాకున్న బాధ్యతకి ఇంకా బ్రతకాలి. నేను పిల్లల్ని కన్నానండి, పిల్లల్ని చదివించి ఉద్యోగం వచ్చినా పెళ్లి చేయాలి అంటే ఇప్పుడు వరకు అండి కన్నీ పెంచడానికి ఎప్పుడు ఫలం ఉంటుంది నాకు? వాడు పెళ్లి చేసిన తర్వాత, అంతేగా. ఇప్పుడు అలాగే మిమ్మల్ని బట్టి ఏం చేయాలంటే నేను నా పనికి ఫలసాధకం ఎప్పుడు? మరొకసారి చదవండి. నేను శరీరముతో జీవించుటయే నా పనికి ఫలసాధకం. అంటే శరీరంలో ఉంటే ఇప్పుడు ఏమన్నాడు? ఫలక సాధకం అంటే ఇప్పుడు ఎందాడేమన్నాడంటే చనిపోతే లాభం అన్నాడు. ఇప్పుడేమన్నాడు? శరీరంతో జీవించటే నా పనికి ఫలసాధకం అన్నాడు. ఫలసాధకం అంటే అర్థం ఏంటి? ఫలసాధకం అంటే నా పనికి ఫలసాధకం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక పని చేశా, పనికి కొంత డబ్బులు వచ్చినాయి అంటే ఇది దేనికి వచ్చినాయి? పనికి ఫలసాధకం. పని చేసినందుకు ఫలం వచ్చింది, అంతే కదా. సో నేను జీవించి ఉండుటే నా పనికి ఫలసాధకం. నా పనికి ఫలసాధకం అంటే నేను జీవించంటే నేను బ్రతికి ఉంటేనే ఫలసాధకం అంటే ఇక్కడ చచ్చిపోతే లాభం అన్నాడు. ఇప్పుడేమన్నాడు? బ్రతుకుంటే సజీవునిగా ఉంటేనే నేను చేసే పనికి నాకు లాభం అంటున్నాడు. తర్వాత మాట నేనేం కోరుకుంటున్నా నాకు తోచలేదు. ఇప్పుడేమన్నాడంటే రెండు విషయాలు చెప్పేశాడు. చనిపోతే లాభం అన్నాడు, బ్రతుకుంటే ఫలసాధకం అంటే నాకు లాభం అన్నాడు. ఈ రెండిటి మధ్య ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నాడంటే రెండు విషయాలు చెప్పేశాడు. చనిపోతే లాభము, బ్రతుకుంటే ఫలసాధం. బ్రతుకుంటే నాకు లాభం.
అన్న తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే ఈ రెండిటి మధ్య నేను ఇరుకుపడ్డాను అన్నాడు. ఈ రెండిటి మధ్య ఇరుకును పడ్డాను. సో నేను అప్పుడు ఎప్పుడేమన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. ఇప్పుడు ఏమన్నాడంటే నేను ఇక్కడి నుంచి ఇప్పుడు ఇరుకుపడి ఉన్నాను కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉంటే నాకు ఆశ ఉంది. అంటే నా మనసులో ఏమనిపిస్తుందంటే ఇప్పుడు చనిపోయి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాను, నాకు ఆశ ఉంది. నాకు అది మరీ మేలు అంటున్నాడు. ఎవరికి? పౌలు గారికి మరీ మేలు అంట. తర్వాత అయినను నేను శరీరం నందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. మిమ్మును బట్టి మరీ మరి నాకు లాభం అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడంటే ఇప్పుడు నేను వెడలిపోయి అక్కడ చూడండి క్రీస్తు కూడా ఉండుట నాకు ఆశ ఉన్నది, మరీ ఆశ ఉన్నది అన్నాడు. మరీ ఆశ ఉంది. ఇక్కడ తర్వాత ఉన్నాడు మిమ్మల్ని బట్టి మరీ అవసరం అన్నాడు. మరి నాకు మేలు అవసరం అన్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఏంటంటే నాకు మేలు ఫస్ట్ ఏంటి? మేలంటే ఏంటి? లాభం. మేలంటే లాభం. మిమ్మల్ని బట్టి మరీ అవసరం అంటే ఏంటి? మీకు లాభం అని అర్థమైందా? ఇప్పుడు మన అంకుల్ గారు ఉన్నారు. అంకుల్ గారు ఇక్కడ లేరనుకోండి, వేరే ఊర్లో ఉన్నారనుకోండి, దేవుని గురించి తెలిసేదా? దేవుని గురించి ఇంతమంది కూర్చోబెట్టి చెప్పేవాళ్ళ? అంటే ఈయన బట్టి ఏమైంది? కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది, మేలు వచ్చింది, లాభం వచ్చింది. సో ఈయన ఇక్కడ ఉండి వాళ్ళని జాగ్రత్తగా ఇలా నడిపించకపోతే దేవుళ్ళ నడిచేవాళ్ళు అంటారా? అంటే ఇప్పుడు అంకుల్ గారికి మేలు అంటే మీకు దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, లేకపోతే వాళ్ళ కుమారులకి, వాళ్ళ మనవరాలకి, వీళ్ళందరికీ ఏంటి అవసరం? మేలు, వారికి లాభం. ఇప్పుడు ఆయన లేకపోతే ఈయనకి లాభం ఉండదా? ఉంటేనే కదా లాభం చేసేది, లేకపోతే చేస్తారా? చేయలేదు. తర్వాత మాట చదవండి. మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఇండుటి చేత, ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఏమన్నా, మరియు ఇట్టి నమ్మకం కలిగి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగినట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను అన్నాడు. మీరు విశ్వాసమునందు ఏమవుతారంటే నేనుంటే అభివృద్ధియు ఆనందమును పొందుదు. ఇప్పుడు ఈ లేకపోతే అభివృద్ధి ఉండదా? విశ్వాసం పడిపోద్దిగా. అంటే ఈయన ఉండడం వల్ల లాభం ఉందా, నష్టం ఉందా? అంటే పౌలు గారు ఏమంటున్నానంటే నేనుంటేనే మీ విశ్వాసం అభివృద్ధి చెందుద్ది. నేనుంటేనే మీ విశ్వాసం, సంఘం అభివృద్ధి చెందుద్ది, మీ విశ్వాసం అభివృద్ధి చెందుద్ది. ఒకవేళ నాకు ఆశ ఉంది ఏమన్నా అంటే నేను వెడలిపోయి యేసుక్రీస్తు ఉంటే నాకు మరీ మేలు, నాకు ఆశ ఉంది. కానీ మిమ్మల్ని బట్టి నేను ఖచ్చితంగా ఉండాలి. ఆ నమ్మకం నాకు కలిగింది. ఏ నమ్మకం కలిగింది? ఇప్పుడు ఏ నమ్మకం కలిగింది? నేను బ్రతికుండాలని నమ్మకం కలిగింది. నేను బ్రతికుండాలనే నమ్మకం కలిగింది. నేను బ్రతికుండడం వల్ల మీ విశ్వాసం ఏమవుద్ది? అభివృద్ధి చెందుద్ది, బలపడద్ది. అవునా కాదు? ఇప్పుడు పిల్లలు అందరూ దేవుని సన్నిధికి డైలీ వచ్చి దేవుని వాక్యం వింటున్నారంటే వెనకాల అంకుల్ గారు చాలా ప్రోత్సాహం ఉంటుంది. చాలాసార్లు చెప్పి ఉంటారు ఏమని, నాన్న మీరు చెప్పి ఉంటారు ఏమని, మీరు దేవుని సన్నిధి మానేసి మీరు ఎక్కడికి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పెద్ద తలకాయ లేకపోతే ఏం చేయాలంట? పెద్ద తలకాయలు అయితే ఏం చేయాలి? ఎద్దు తలకాయ పెట్టుకోమన్నాడు. ఇప్పుడు సంఘానికి పెద్ద తలకాయ ఎవరు? ఇప్పుడు పౌలు గారు లేకపోతే ఏ తలకాయ పెట్టాలి? ఎద్దు తలకాయ పెట్టినా వాళ్ళకి ఉపయోగం ఉండదు. అవునా కాదా? అంటే పెద్ద తలకాయ ఉండాలని ఆయన చెప్తున్నాడు. నేను ఉండడం వల్ల మీ విశ్వాసం అభివృద్ధి చెందింది. ఇప్పుడు అంకుల్ గారు ఉండడం వల్ల రోజు రోజుకి విశ్వాసం ఏం జరుగుద్ది? అభివృద్ధి. ఇప్పుడు అంకుల్ గారు ఉన్నారు, ఇలాంటి ప్రార్థనలు ఎక్కువ పెట్టగలరా? అవునా కదా? ఆయన ప్రోత్సాహం ఉంటే పెడతానే ఉంటారు.
సో ఇప్పుడు ఆయన ఉండాలా, ఉండి ఇంకా అందరినీ నడిపించాలి, చాలా చేయాలి, ఇంకా బలపరచాలి. అంటే సంఘంలో నువ్వు ఉండడం వల్ల, సంఘంలో మీరు ఉండడం వల్ల ఏం జరుగుతుంది? సంఘం యొక్క విశ్వాసం అభివృద్ధి రోజు రోజుకి జరుగుతుంది. అంటే మనం బ్రతికి ఉంటే లాభమా? ఈరోజు నైట్ చనిపోయినా పర్లేదని నేను పడుకోవాలా? అవునా కదా? ఈరోజు చనిపోయినా పర్లేదని నేను పడుకున్నాను అనుకోండి, రేపు పిల్లలకు వాక్యం ఎవరు నేర్పిస్తారు? భార్యకి అలా కాదమ్మా, అవునా కదా? అలా కాదు, దేవుని పనిలో మన సన్నిధికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఉంటారా? అంటే వాళ్ళ విశ్వాసం ఏమవుద్ది? రోజు రోజుకి. ఇప్పుడు మనకి ఏ నమ్మకం కలగాలి? పౌలు గారికి ఏ నమ్మకం కలిగింది? మీరు ఇలా ఉండాలి, మిమ్మల్ని బట్టి నేను బ్రతికి ఉండడం మరీ అవసరం అని నాకు నమ్మకం కలిగింది. అంటే ఇప్పుడు పౌలు గారి అనుభవాన్ని మనం తీసుకోవాలి తప్ప బ్రతికితే కిస్తూ చావైతే లాభం అని చెప్పేసి సంఘం వాళ్ళందరికి వచ్చిన వాళ్ళందరికి ఏం చెప్పాలి? ఈరోజు వెళ్ళి పడుకున్నారు కదా, మీరు చనిపోయినా పర్లా లాభమే అనాలా? మరి చనిపోతే లాభం లేదా? మరి చనిపోతే ఇప్పుడు అంకుల్ గారు మొదటి నుంచి విశ్వాసంలో నడుస్తున్నారు, సంఘానికి వెళ్తున్నారు, మంచి విశ్వాసకి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆయనకి లాభమే, ఆయనకి లాభమే. అదే చెప్పింది అండి, మేలు. ఇప్పుడు పౌలు గారిని బట్టి పౌలు గారికి మేలు, వాళ్ళకి అవసరం. అర్థమైందా? ఇప్పుడు అంకుల్ గారు ఇక్కడ సంఘంలో ఉండి ఇంటిని నడిపిస్తున్నారు, సంఘాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు మనకు అవసరం, ఆయనకి మేలు, రెండు ఉన్నాయి. అవునా కదా? సో మనందరం బ్రతికి ఉండడం మనకు మేలు. ఇంకెక్కువ మందికి మనం అభివృద్ధి చేయొచ్చు, దేవుని మాటలో మనం నేర్పించవచ్చు. ఇప్పుడు మనం బ్రతికుండి దేవుని పని చేయాలనుకోవాలి తప్ప చనిపోతే, ఈరోజు నేను చనిపోతే నాకు పరలోకం ఉంది, నాకు లాభం వస్తే అనుకోవచ్చు. చనిపోయినా వచ్చేస్తుంది. కానీ మనం చెప్పాల్సింది ఏంటి? మీరు దేవుని కోసం బ్రతకండి, దేవుని సంఘంలో మీరంతా ఉండాలని చెప్పాలి. అవునా కదా? చనిపోతే లాభం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వస్తువు నేను అమ్మేస్తే 100 రూపాయలు వస్తాయి, వస్తువు అమ్మేస్తే 100 రూపాయలు వస్తాయి, వస్తువు అమ్మేస్తే 100 రూపాయలు వస్తాయి అని చెప్తానా? లేదు కదా, ఎలాగో వస్తుంది అది. కానీ వస్తుంది ఎలాగో, ఇది ఉంచుకుంటే ఇంకా. ఇప్పుడు నేను ఉంటేనే కదా మా అన్నయ్య వాళ్ళకో మా అక్క వాళ్ళకి ఏదైనా చెప్పగలుగుతాను. అవునా కదా? నేను లేకపోతే చెప్పగలుగుతానా? అంటే అది నాకు చెప్పడం నాకు మేలు, వాళ్ళకి అవసరం. అర్థమైందండి? ఇప్పుడు సంఘంలో అందరూ ఉండడం మేలు, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ మేలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అవసరం. అంటే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. కానీ బ్రతకాలి. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా, చావైనా కూడా నాకు లాభమే. కానీ మనకి మేలు ఉండాలి, ఇతరులకి అవసరత ఆశీర్వాదం ఉండాలంటే మనం సంఘంలో బ్రతికి దేవుని పని చేయాలి. మనం దేవుని కోసం బ్రతకాలి. ఇస్సాక్ గారు దేవుని కోసం బ్రతుకుతాడనే ఆయన బ్రతికించాడు. ఆదాము హవ్వలు దేవుని కోసం బ్రతకాలనే, మనకు ఆశీర్వాదంగా మారాలనే వాడిని బ్రతికి. హిజ్కియా గారిని ఎందుకు బ్రతికించాడు? హిజ్కియా గారి నుంచి మనకు ఎందుకు చెప్పుకున్నప్పుడు, హిజ్కియా గారి నుంచి ఆయన మనకు ఆశీర్వాదంగా కనపడుతున్నాడు. ఇప్పుడు మనకు మేలుగా కనపడుతున్నాడు, మనకు అవసరం. ఆదాము హవ్వలను బ్రతికించాడంటే మనకు అవసరం కాబట్టి వారికి కూడా మేలు ఉంది. అవునా కదా? సో ప్రతి ఒక్కరిని బ్రతికిస్తున్నాడు అంటే మనకి మేలు, ఏదో మేలు ఉంది మనకి, ఇతరులకి మన వల్ల అవసరం ఉంది, ఆశీర్వాదం ఉంది. సో మనం బ్రతకాలి, అనేక మందికి ఏం చేయాలి? ఆశీర్వాదం అంటే మేలుకరంగా మనం బ్రతకాలి. అర్థమైందండి? ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరలోకం ఉందన్న మాట తండ్రి, ఇప్పటివరకు కూడా మీ జ్ఞానగ్రంథం కొన్ని మాటలు నేర్చుకున్న తండ్రి, వాటి ద్వారా మేము మేలుగా, ఆశీర్వాదంగా తండ్రి అనేక మందికి మేము విశ్వాసానికి బలంగా మారే వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని తండ్రి, విన్న వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని తండ్రి, వాటి ద్వారా మేము సక్రమంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున చిన్న ప్రార్థన మనల్ని అడుగుతున్నా తండ్రి. ఆమేన్.